దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 5వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ఇది వాగ్దానం. అంటే ఈరోజు లెంట్ సీజన్ ప్రారంభం కదా. ఈరోజు యాష్ వెడ్నెస్డే అంటారు. అంటే బూడిద బుధవారము, పస్మ బుధవారము. చాలా మంది 40 రోజులు మండల కాలం. ఎలాగూ అని అంటే మరి ఆదివారాలు ప్రభు పునరుద్ధాన ఆదివారం కనుక కౌంట్ చేయకూడదు. అయితే ఈ లెంట్ సీజన్ ఎలా కౌంట్ చేస్తారంటే మార్చి 21, సెప్టెంబర్ 21 ఆ యొక్క భూమధ్య రేఖ దగ్గర మనకి పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఆ సమానంగా విభజింపబడుతుందన్నమాట. కనుక ఆ మొట్టమొదటి వచ్చే పౌర్ణమి నుంచి ఆ వెనక్కి వెళ్ళి కౌంట్ చేసి 40 దినాలు వాళ్ళు లెక్క కట్టేటట్లుగా మనం చూస్తున్నాం, రైట్? అయితే ఈ రోజున 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, నీవు ఉపవాసం ఉండడం వల్ల దేవునికి వచ్చేది లేదు, ఉండకపోవడం వల్ల దేవునికి పోయేది లేదు. అయితే ఇది ఒక చర్చ్ క్యాలెండర్. దీని మీద ఎన్నో ఉన్నాయి. కానీ నేనైతే ఏం చెప్తానంటే, ఉపవాసం ఉండుట మంచిది, సహవాసము చేయుట ఇంకా మంచిది. అయితే ఆ ఉపవాసం ఉండుటను బట్టి మనలో ఆ దీన మనస్సు కలుగుతుందా? నిజంగా మనలో మార్పు వస్తుందా? దేవునికి ధన్యులముగా మన జీవితాలు, మన హృదయాలు సిద్ధపరచుకోగలుగుతున్నామా? అది ముఖ్యము. ఈ రోజున మనకి ఇవ్వబడుతున్న వాగ్దానము, సమస్తము మంటి నుండి పుట్టెను, మంటికే పోవును. నేర్చుకునే ముందు ఈ అబ్రహాం ఏమంటాడు? దుమ్ము ధూళినై ఉన్నాను, నా ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. యోబు అంటాడు, దుమ్ము ధూళి అయి ఉన్నాను. దావీదు అంటాడు, దుమ్ము ధూళి అయి ఉన్నాను. మోషే అంటాడు, దుమ్ము ధూళి, డస్ట్ అండ్ యాసెస్. అందుకనే ఆ బరియలు చేస్తున్నప్పుడు, భూస్థాపితం చేస్తున్నప్పుడు ఆ మట్టి 3 గుప్పలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేస్తారు. అంటే మనము మంటి నుంచి చేయబడ్డాం, మన్నైపోతాం. అంటే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనము దేని నుంచి తీయబడతామో తిరిగి అది అవుతాము అనే గొప్ప రూల్, యూనివర్సల్ ట్రూత్ నేను నేర్చుకున్నాను. ఏమిటి అంటే, నువ్వు ఏం చేస్తావో అది నీకు తీయబడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావో ఖచ్చితంగా నీ జీవితంలో తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇందులో ఆ యొక్క తీరు మారుతుంది, కానీ అందరూ మట్టి మన్నైపోతాము. అంటే చనిపోయిన వారిని ఏమంటారంటే శవము, డెడ్ బాడీ అంటారు పేదోల్ని. భౌతిక కాయము అంటారు కొంచెం బాగున్న వాళ్ళని. అయితే గొప్పోల్ని పార్థివ దేహము అంటారు. ఆ డెడ్ బాడీ దగ్గర కూడా ఆయా విధాలుగా పేర్లు మారుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ ఈ లోకంలో ఉంది. కానీ అంటే చచ్చిన ఏనుగు కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అంటాడు ప్రసంగి. అంటే అర్థం ఏంటంటే, నీవు ఎంత గొప్పవాడివైనా ఒక్కసారి చచ్చిపోయావంటే ఇంకా నీలో ఎంత మాత్రము ప్రయోజనము ఉండదు. మృతుల లోకానికి వెళ్ళాల్సిందే. అంటే ఈ రోజున శ్రమల కాల ధ్యానము ప్రారంభ దినం ఏంటంటే, మనమందరము మట్టి నుంచి చేయబడ్డాము కనుక మట్టి అయిపోతాము. కారణం ఏంటంటే, ఒక్క స్థలమునకే మనందరం పోతాము. ఇదే మాటలు ఎత్తిపట్టుచు ఈ ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన
దేవుని యొద్దకు మరల పోవును. అంటే ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఈ మట్టి భూమి నుంచి తీయబడింది. అదామా అంటే మట్టి అని అర్థము, ఆదాము అంటే మట్టి అని అర్థము. ప్రభునందు ప్రియులరా, మనము అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఇది అని నేర్చుకునే ముందు ఆదికాండము 3:17 ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఆదాము అతిక్రమము నిబంధనని అతిక్రమించాడో, పాపము ఆజ్ఞాతిక్రమము చేసి ఉన్నాడో, అదే పాపం అయ్యిందో, తినవద్దు అన్న పండు తిన్నాడో, దేవుడు వచ్చి ఆదాముతో చెప్తున్నాడు. ఆదికాండము 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చూసారా, అది మొండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించు, పొలములోని పంట నీవు తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదువు. చూసా, అంటే ఇక్కడ ఉందండి యూనివర్సల్ ట్రూత్. అంటే నీవు ఏది చేస్తావో దేవుడు ఈ రోజున నిన్ను మట్టి నుంచి తీసుకొని, అందుకనే ఆదికాండము 2:7 మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. అంటే ఈ రోజున మన జీవితాల్లో మనము మట్టి వారము అని కీర్తన 103లో దావీదు కీర్తనాకారుడు అంటూ ఉంటాడు. మేము మంటి వారమని, నిన్నటి వారమని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే కీర్తన 90లో మోషే గారు ఆ 3వ నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే మనము తిరిగి ఆ మంటిలోనికి వెళ్ళవలసిందే. అంటే ప్రభునందు పిల్లరా, మొన్న ఈ విధంగా ఆలోచిస్తూ ఎందుకు పాతి పెట్టాలి అంటే, అలా వదిలేసామనుకోండి కంపు వస్తాయి, వస్తాయి. ఎప్పుడైతే మట్టి తీసి పాతి పెట్టామనుకో, నీకు స్మెల్ ఉండదు, ఏముండదు, మట్టి కప్పేస్తుంది, అంటే పురుగులు తినేస్తాయి. అంటే ప్రభునందు ప్రియులరా, ఈ రోజున మన జీవితాల్లో ఏమి నేర్చుకోబోతున్నామంటే, యోబు గారు అంటారు 34:15 శరీరులందరూ ఏకముగా నశించెదరు, వారు మరలా ధూళి అయిపోదు. అంటే మనము ఆ విధముగా అవుతాం. అందుకనే యోబు గారు అంటారు 10:8 నుంచి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. ఎందుకని? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా మనము మంటివారమని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, అంటే మొదటి మనుష్యుడు ఆదాముని మట్టి నుంచి తీశాడు, కడపటి ఆదాము మహిమ నుంచి వచ్చాడు అని పదే పదే నేర్చుకుంటున్నాం కదా. అంటే మంటి కుండలలో, మంటి పెంకులలో మనము మట్టి
ఆయన పరమ కుమ్మరి అయ్యున్నాడని నేర్చుకున్నాం. మనము ఈ మంటి ఘటములలో ఆయన మహిమ ఐశ్వర్యం పెట్టాడని, ఆత్మ ఐశ్వర్యముగా ఇచ్చాడని, నరుని ఆత్మ హృదయాంతరంధ్రములను పరిశోధించున్నదని మనము ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే ఇద్దరు మనుష్యులు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒకటి భూ సంబంధమైన వాడు, రెండవ వాడు పరలోక సంబంధమైన వాడు. హీస్ ఫ్రమ్ హెవెన్స్ అని ఇంగ్లీష్ లో ఉంది. అయితే ఇక్కడ మనము నేర్చుకోబోతున్న వాక్యం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మృతుల యొక్క పునరుద్ధానము గురించి పౌలు మాట్లాడుతూ ఏమని చెప్పబడుతుంది? 42వ వచనం చూస్తే, మృతుల పునరుద్ధానము అంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదానిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కనుక మొదటి ఆదాము అంటే మనుష్యుడు జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అంటే ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, కానీ ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. ఇక్కడ మన ఆత్మ గురించి రాస్తూ, పరలోకము నుండి పుట్టిన వాని సంబంధంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన యెడల మనము పరలోక సంబంధంలో అవుతాము. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటి మీద మనము మంటి వారం అవుతాము, భూ సంబంధం అవుతాము అని చెబుతూ, అంటే మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలికను ధరించుతాము. కాబట్టి ప్రభువునందు ప్రేరరా, ఎప్పుడైతే మనమందరము కడబోరం రోగుతుందని, మనమందరము మహిమగల శరీరములుగా లేపబడతామని ఇక్కడ పునరుద్ధానం గురించి పౌలు గారు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనము ఎప్పుడైతే మొదటి నుంచి చూస్తే ప్రతి దానికి సమయము కలదు అని చెబుతూ, దేవుడు ప్రతి విషయానికి నిర్ణయ కాలం పెట్టాడని ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త చెప్పుతూ, సొలొమోను మహారాజు చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, ప్రేమించబడుటకు, పగ తీర్చుకోవడానికి అని చెప్పుతూ మనకి ఏమని నేర్పించబడుతుంది అని చెప్పినప్పుడు 10వ వచనం నుంచి మన వాక్యం నేర్చుకుంటే, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టము అనుభవమును నేను చూచి తిని, దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది సరిపోదు. కావున సంతోషముగా నుండుట కంటే, బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదీ లేదని నరులకు తెలుసుకున్నాడంట. ఎప్పుడైతే అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితముల వల్ల సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. మరి మట్టి నుంచి ఎందుకు మట్టి అయిపోతాము అనేది మనము చేర్చుకున్నప్పుడు, నేర్చుకోవాలి అని అన్నప్పుడు, ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే మన జీవితాలలో మరి రూట్కి వెళ్తామో ఆ రోజున దేవుడు మట్టి నుంచి తీసి గొప్ప కార్యాలు. కానీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. 4 స్థితిలు అక్కడ మనం చూస్తున్నాము. మొదటిది
ఏంటి? నేల ఆకారము, ఆకారం లేదు. 2 శూన్యము, 3 చీకటి, 4 అగాధ జలాలు. అయితే మరి భూమి ఎక్కడుంది? ప్రభునందు ప్రియరా, ఈ మొట్టమొదట దేవుడు చీకటిలోంచి వెలుగులను తీశాడు. తర్వాత జలాలని వేరుపరిచాడు. ఆ తర్వాత జలాలు కూర్చబడాలి అన్నాడు. అప్పుడు ఆరిన నేలను తీశాడు. అంటే ఆ యొక్క చీకటిలోంచి వెలుగును తీసిన దేవుడు, జలాల్లోంచి భూమిని తీసిన దేవుడు, భూమిలోంచి చెట్లను జంతువులను చేసిన దేవుడు, ఆకాశములో గాలి నుంచి పక్షులను చేసిన దేవుడు, సముద్ర జలములలోంచి మత్స్యములను చేసిన దేవుడు. అయితే భూమి మట్టిని తీసుకుని నిన్ను నన్ను చేసుకున్నాడు. తన ప్రతిరూపములో ఆకారం ఇచ్చి ఉన్నాడు. తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. ఆదాము ఆత్మ తాకట్టు పెట్టేసినప్పుడు ఈ లోకపు ఆత్మ, ప్రకృతి సంబంధమైన ఆత్మ ఆదాములోకి వచ్చేసినప్పుడు ఆదాము మరణాన్ని అపేక్షించాడు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. అప్పుడు చెప్పబడుతుంది, నీవు మన్ను కనుక తిరిగి నీవు మన్నైపోతావు. అయితే మరి ఆత్మ నిత్యము నివసిస్తుందని మనకు తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మనకి తెలుసు. ప్రభునందు ప్రియులరా, ఎంత అందగాడైనా, ఎంతలా కండలు తిరిగిన వాడైనా ప్రాణం ఉన్నంత వరకే. ఏ రోజైతే మన జీవితంలో ఒక్కసారి ప్రాణం పోతుందో, ఏది తీసుకుని రాలేదు, ఏది తీసుకుని పోలేమో, మన బంధువులు, మన బిడ్డలు, మన స్నేహితులు, మన ఆస్తులు, అంతస్తులు అన్నీ ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళాలి. ఏ రోజునైతే ఈ అవగాహన కలిగి మనము పరలోక సంబంధమైన వారము, ఈ లోక యాత్ర మనది కాదు, కేవలము బాటసారులము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారమని ఆ అవగాహన కలిగి ఉండి ఆ యొక్క ఉపవాసం అంటే తినడం మానేయడం కాదు, దేవునితో సహవాసం. గట్టిగా ఎన్ని గంటలు ఉండగలరు చెప్పండి? అది ముఖ్యం కాదమ్మా. నిజంగా దేవునితో నువ్వు గడపగలుగుతున్నావా? దేవుని ఆత్మయందు సంతోషించగలుగుతున్నావా? దేవునితో నువ్వు పెనవేసుకోగలుగుతున్నావా? యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు నీలో కలుగుతుందా? ఆ హృదయము నీలో ఏర్పడుతుందా? ఆయనకి ఇష్టానుసారమైన హృదయము నీవు కలిగి ఉన్నావా? అప్పుడు నీ జీవితము అనేక మందికి వెలుగునిచ్చేదిగా, అనేక మంది నీ దగ్గరికి వచ్చిన వారు దీవించబడేవారుగా, నీ దగ్గరికి వచ్చినప్పుడు దురాత్మలు ఎగిరిపోయేవిగా, అనేక మందికి ఆశీర్వాదానికి కారకుడిగా నువ్వు ఉంటావు. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును మేము మంటి వారమని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారమని, ఎందుకయ్యా మేము గడ్డి పువ్వు ఎండినట్లు ఎండిపోతామయ్యా? మీద గాలి వీచి లేకపోతామయ్యా? ఒక్కసారి నీటిలో పడినా ఆ యొక్క అయ్యా ఎంత మాత్రము మాలో ఏదీ లేదని ప్రభువా, నీవిచ్చేదే జీవితం అని ప్రభువా, నీవు లేకుండా మేమేమీ చేయలేము. ఈ శ్రమల కాల ధ్యానాలు అనేక మంది నీ వైపు తిరిగే వారిగా చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పని జ్ఞాపకం చేసుకోమని యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.